యాక్చువల్గా విష్ణుగడ బర్త్డే ఈరోజు. వాడి కోసం ఇక్కడ దగ్గరలో మన రెస్టారెంట్ పోయి ఏంది బ్రూనిటీ ఓరో అంటే ఎందుకెళ్ళి కేక్ తీసుకొచ్చినాము. ఇప్పుడు దరిద్రంగా ఉంది పేరే చెప్పడానికి. అయితే దాన్ని 30 minutes వెయిట్ చేయాలంట, అది మెల్ట్ అవడానికి. పోయి ఇప్పుడు మేము కట్ చేస్తాం. ఇంకా మా వాడి రియాక్షన్ ఎట్లుంటుంది చూడాలి. వాడు ఇప్పుడు దాకా బర్త్డే సెలబ్రేట్ చేసుకోలే అని చెప్పిండు, మరి మేము చేసుకోలే అంట వాడు. అసలు ఎవరికి తెలియదంట వాడు బర్త్డే ఉందని కూడా, మాకు కూడా చెప్పలేడు వాడు, కానీ నాకు తెలిసింది అట్లా పొద్దున చెప్పింది వాడు. మళ్ళీ అయితే ఒకసారి చూద్దాం వాడి రియాక్షన్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు కదా. మా వాడు బర్త్డే అని ఇగో బర్త్డే బాయ్ వెనక తిరుగుతుంది. బర్త్డే బాయ్ పాట పాడుతుండే ఈరోజు. విష్ణు ఈరోజు నీ బర్త్డేనా? అవును విష్ణు, హ్యాపీ బర్త్డే. ఇటు చూడరా ఏమైందిరా ముఖం అట్లా పెట్టినావు? ఎక్కడికి వస్తున్నాం విష్ణు? మనం క్రౌన్ మెల్బోర్న్. ఏం విష్ణు దేనికి పోతాం విష్ణు క్రౌన్ కి? సైట్ విజిట్ టైప్. ఎందుకు వచ్చినావు విష్ణు నువ్వు మెల్బోర్న్ కి? తిరగడానికి వచ్చినావా విష్ణు? ఎంజాయ్ చేయాలి, సైట్ విజిట్లు, కాలేజ్ విజిట్లు. ఓకే ఓకే, వెరీ గుడ్ విష్ణు. అంటే నీకున్న డెడికేషన్. అరే రే ఇటు రావాలి బాలు. ఏ బాబు ఇక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చినాం అసలు మనం? ఇంటికి పోవాలంటే. అరే అభిరామ్ ఎందుకు వచ్చినాం చెప్పరా? ఏహే వీ కెన్ డూ ఇట్. ఇట్లా పట్టుకొని ఉన్నా ఇంత మంచిగా. అరే రండి రా. విష్ణు విష్ణు కేక్ పెట్టి విష్ణు సర్ప్రైజా? అరే చెప్పరా. గది కేక్ కాదు, హైలైట్ ఏంటంటే ఈరోజు మా వాడు బర్త్డే. వాడికి ఫోన్ ఇచ్చి అందులో పోస్ట్ చూడరా అంటే అమ్మాయిని చూసి తేజ్ ఎవర్రా అని అంటుండు. ఇగో కేక్ తీ బయటకు తీ. ఇంకా కొద్ది చిన్నగా ఉంది. అరే మంచిగా ఉంది, చిన్నగా ఉంటే ఏముంది. దీన్ని ఏమైంది? ఏం కాలే. దాన్ని ఏం చేసుకుంటే అరే డబ్బా కింద పడే చెప్తాం. విష్ణు పట్టుకోరా తొందర, కరిగిపోతుంది. అరే కింద పెట్టు ఏం కాదు. 30 minutes కరగాలి. క్యాప్ తీసే. అరే 30 minutes లో తినాలిరా. తినొచ్చు కానీ వీడియో ఫోటో తీసుకుంటా. అరే హ్యాపీ బర్త్డే టు యూ. లోపల జస్ట్ పైన తిప్పుకున్నట్టు. అంకుల్ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. థాంక్యూ ఫ్రెండ్స్. చూడు ఓకే, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడే మా విష్ణు గారి బర్త్డే అయిపోయింది. ఇక్కడ దగ్గరలో ఒకటి క్రౌన్ అని ఉంటుంది. అంటే క్రౌన్ అంటే మనం గోవాలో ఉంటాయి ఇక్కడ క్యాసినోస్ అని. ఒకసారి చూసి వద్దామని పోతున్నాం. ఎట్లుంటుందో చూడాలి. ఇంకా అంటే మేము ఇప్పుడాకైతే పోలేదు. అభిరామ్ నువ్వు క్యాసినోకి పోయినావారా? గోవాకు పోయినావు కదా. అంటే ఇందాక చెప్తున్నావు అయితే పోయినావేమో అనుకున్నా అభిరామ్. అవునా, మేము పోయినా కానీ పోలేదు. మరి ఇక్కడైతే క్రౌన్ అంటారు దేన్ని, మరి ఎట్లా ఉంటుంది చూడాలి. అసలు మాకు అలౌ చేస్తారో లేదో కూడా తెలీదు, కానీ ఒకటే ఎగేసుకుంటూ పోతున్నాం. చూద్దాం ఏమంటారో. ఇక్కడ ఏ బిల్డింగ్ చూసినా ఎంత హైట్గా ఉన్నాయంటే పై నుంచి కింద పడిపోయినట్టు ఫీల్ వస్తుంది చూడండి. మా బిల్డింగ్స్ అయ్యా ఒకటి ఇక్కడ చెత్త ఏదో పడితే ఆడ పడేయద్దు. మన చెత్త బిల్స్ ఉంటాయి సైడ్కి. మామిడి పెడుతున్నాడు చూడండి, అందులో పడేయాలి. ఇదో ఫైనల్లీ వి కేమ్ టు క్రౌన్. ఇదే మా క్రౌన్ బిల్డింగ్. అసలు ఇప్పుడు మేము ట్రై చేస్తాం, ట్రై టు ఎంట్రీ. ఏమంటారో చూస్తాం, ఎంట్రీ ఇస్తారా లేదా, అసలు మా అటెంప్ట్ సక్సెస్ఫుల్ అవుతుందో లేదో చూడాలి. అంటే మనకు 18 ప్లేస్ ఉండాలని చెప్తారు. నేను ఆ ప్రూఫ్ అడుగుతాను డేట్ ఆఫ్ బర్త్కి. మేము పోయేదారిలో ఒక ఆర్టిస్ట్ కనిపించిండే. మనుషులు కూర్చుంటారు కదా, వాళ్ళని చూసి ఇమేజ్ తీసుకుందని చిన్న క్యాప్చర్ చేసుకున్నాను. చాలా బాగా ఇస్తుంది బొమ్మలు. ఏదో దగ్గర దాకా అయితే వచ్చినాం. మరి
అరే విష్ణు మనకు అలౌ చేస్తారంటారా లోపట? కోరుకుంటున్నావు నువ్వు? అరే రే పాప్, అరే ఇంత దూరం వచ్చినావు, చూసిపోదాం రా. అంటే లోపల ఎట్లుంటో తెలుసుకోవాలి కదా. హర్షిని అయితే అసలు నాకు డౌటే, హర్షిని ఎంట్రీ అవుతో లేదో. పాస్పోర్ట్ కూడా లేదు, మరి ఆధార్ కార్డు తెచ్చుకుందంట. ఫ్రీ టికెట్ అట్లా ఫిజికల్ కాపీ అంటే ఫిజికల్ ఉండాలంటే ఏం చేస్తాం మరి? నేను బయట నిల్చో, మేము పోయి వస్తాం. బయట నిల్చోను మేము కపడా చూసేస్తాం. వాడి దగ్గర కూడా ఏం ప్రూఫ్ లేదు. మీరిద్దరు ఇక్కడ కూర్చోండి. అసలు మీకోసం నేను అడుగుతా ఒకసారి, వీళ్ళు మా ఫ్రెండ్స్ వీళ్ళని అలౌ చేయను అని చెప్తాను. ఏడోకండి. ఫ్రెండ్స్ కే చెప్తున్నా, వాళ్ళు వింటారు. ఇక వాళ్ళు నెక్స్ట్ టైం రావాలంటే ఏం తెచ్చుకోవాలో వాళ్ళకి తెలుస్తాయి కదా. మీలాగా హాఫ్ టికెట్ కాకుండా ఫుల్ ప్లాన్ చేసుకొని రావచ్చు. ఇక్కడ ఎంట్రీ ఎక్కడ ఉంది అడుగుదాం బాయ్. ఓకే, మేము ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గర కదా పోతున్నాం. మరి నేనే ఫస్ట్ ఏమో ఒక ఆమె అయితే పోయి వచ్చింది, ఇక్కడైతే లేదనుకుంటా. ఏం కాదు, ఫైనల్ మేము లోపలికైతే వచ్చినాము. మరి ఇప్పుడు ఏం చేయాలి చూద్దాం. మాకు ఇక్కడ ఆపుతారో లేదో మరి. హర్షిని, నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఐడి కార్డ్ ఏం లేదుగా. కానీ వ్యూ మాత్రం హైలైట్ ఉంది అసలు. ఇక్కడ చూడండి పైన నుంచి ఫాల్స్. అరే వ్యూ మాత్రం బాగుందిరా. అరే ఎంత బాగుందా లోపట, మీకు అర్థం కావట్లేదు విష్ణు. మరి వెళ్తుర్లు కావాలా నీకు? నేను అపోజిట్ డైరెక్షన్ లో పోతున్నా. ఫ్రెండ్స్ ఫైనల్లీ మేము మా ఇండియన్ లైసెన్స్ చూపించి క్యాసినోకి అయితే వచ్చినాము ఫస్ట్ టైం. అరే అభిరామ్, ఎట్లా అనిపిస్తుందిరా మనం క్యాసినోకి వచ్చినాం? విష్ణు ఇప్పుడు ఏ గేమ్ ఆడదామంటారు? అంతా అయిపోయింది. కానీ అరే అక్కడ తీద్దామంటే మనం అక్కడ సరిపోదాం. అంటే ఇక్కడ డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. ఇక మన దగ్గర ఉంటే ఆడుకోవచ్చు. మన కార్డు పెట్టాలంట. మా కార్డులో చూస్తే $100-200 ఇటు సరిపోవు. మా కార్డు పెడితే 10 నిమిషాల్లో పోతాయని మాకు తెలుసు. జస్ట్ మేము ఇప్పుడు చూడండి అసలు క్యాసినోది ఇన్ని రోజులు సినిమాలో చూసిందే కానీ ఫస్ట్ టైం లైవ్ గా చూస్తున్నాం కదా. ఫీలే వేరేగా అనిపిస్తుంది. మాకు ఆడాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం, మా కార్డులో చూస్తే ఎటు సరిపడలేవు. ఇక్కడ కార్ పెట్టి చూసిండ్రా, ఇక్కడ చాలా మంది గేమ్స్ ఆడి గెలుస్తుంటారు. చాలా పెద్దగా ఉంది అసలు ఇది. అరే అనుకున్నంత చిన్న గేమ్ లేదురా బాబు ఇది. విష్ణు ఏదో ఒక గేమ్ ఆడుతుందా? మనకు యాడ్లో సంపాదించాలంటే వారం మొత్తం టైం పడుతుందిరా. వచ్చింది అన్న, ఎక్కిండి ఇంకా ఆయుధం పైన. పాపం హర్షిని చూపిస్తాం కొద్దిగా. లోపల వ్యూ మాత్రం చాలా బాగుంది. మేము కూడా గేమ్ ఆడితే బాగుండు అనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టు చాలా మంది అసలు వేరే డిఫరెంట్ గేమ్స్ ఆడుతున్నారు. బట్ మేము మాత్రం చూడడానికి వచ్చాము కదా, అసలు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాము. ఎక్కడ చూసినా లైటింగ్స్ తోటి అసలు కలర్ఫుల్ గా ఉంది లోపల. మీకు కూడా ఇక్కడ నియర్ టు మెల్బర్న్లో మీరు మెల్బర్న్కి వచ్చిన తర్వాత మెల్బర్న్ సెంటర్ నుంచి నియరెస్ట్ ఫ్లిండర్ స్ట్రీట్ నుంచి ఒక 900 మీటర్స్లో ఉంది. మీరు అనుకుంటే దీని పేరు క్రౌన్. రావండి రా, ఎంతసేపు అని తిరుగుండి రా మంచిగా. చాలా బాగుంది అసలు చూడడానికి వ్యూ అయితే ఇందులో. యూ కెన్ కమ్ విత్ యువర్ ఫ్రెండ్స్.
మేము కూడా ఇక మా ఫ్రెండ్స్ తోటే వచ్చాము. వాళ్ళు ఫొటోస్ తీయడంలో చాలా బిజీ అయిపోయింది. నేను మాత్రం ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ని వీడియో ఫార్మాట్లో తీసుకుంటున్నాను. చాలా బాగుండే లోపల వ్యూ అంతా. అండ్ ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది. అంటే మనం ఆడాలనుకొని పోతే మంచిగా ఆడి రావచ్చు. అంటే మనకేం తెలియదు కదా ఈ గేమ్స్ గురించి, ఎందుకులే అని మేము అట్లా జస్ట్ ఫ్రెండ్స్తో పోయినాం. 4 మెంబర్స్ పోయినాం. కానీ యాక్చువల్గా ఆర్సినికి ఆమెకు పాస్పోర్ట్ లేకపోవడం వల్ల, ఇంకా ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు, అందుకోసం ఆమెకు అలౌ చేయలేదు. అలా మంచిగా తిరిగేసి బయటకు వచ్చాము. It was a nice day with our friends. Thank you for watching. Meet you in next video.